కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటరు జంగిలి సాగర్పై రౌడీ షీట్ నమోదైంది అని చెప్పేసి ఇది ఒక వార్త చక్కర్లు కొడుతుంది. చాలా హాట్ న్యూస్ ఇది. ఇక అంటే కరీంనగర్లో దాదాపు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్లోజ్. కరీంనగర్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్లోజు. ఒక ఎమ్మెల్యేనే మిగులుతాడు. ఇక ఎమ్మెల్యే మరి ఎక్కడుంటాడు ఏంది ఏం కథ అనేది కూడా తెలియదు. సో మ్యాక్సిమం కరీంనగర్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. ఇక చాలామంది కార్పొరేటర్ల మీద కేసులు అవుతాయి అక్కడ, క్రిమినల్ కేసులు. ఇంకా మరి వరంగల్ కొన్ని అయినాయి, హన్మకొండ ఇంకా కాలేదు. హన్మకొండ షురూ పెట్టినట్టున్నారు ఇంకా హన్మకొండలో, హైదరాబాద్లో కాలేదు ఇంకా. సో ఇది ఈయన కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిల్ సాగర్పై రౌడ్ షీట్ అయినట్టుగా మనకు ఒక వార్త వచ్చింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిల్ సాగర్పై పోలీసులు రౌడ్ షీట్ ఓపెన్ చేశారు. 5 క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న సాగర్పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు ప్రకటించారు. రిటైర్డ్ టీచర్కు చెందిన భూమిని సేఫ్గా ఉంచాలంటే రూపాయలు 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సాగర్ ఆ రహదారి మధ్యలోంచి రోడ్డును కూడా వేయించాడు. దీంతో సదరు భూమి యజమాని సాగర్తో రాజీ కుదుర్చుకునేందుకు తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుని నుండి రూపాయలు 10 లక్షలకు ఒప్పందం కాగా అందులో రూపాయలు 2 లక్షలు అతని కూతురు అకౌంటుకు బదిలీ చేసిన బాధితుడు మిగతా రూపాయలు 8 లక్షలు నేరుగా ఇచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ డబ్బు డిమాండ్ చేసినప్పటి వీడియో కూడా పోలీసులకు బాధితుడు అందజేశారు. చూసిండ్రా, డబ్బులు డిమాండ్ ఈ యొక్క కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో డిమాండ్ చేసిన దానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నదని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో సాగర్ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న సాగర్పై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. పోలీసు మాన్యువల్ నెంబర్ 600-1 ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు తెలిపారు. సాగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరులు ఒకరు. కార్పొరేటర్ల అరెస్టుల పర్వం కొనసాగుతుండగా సాగర్పై రౌడీ షీట్ ఓపెన్ చేయడం కలకలం రేపింది. చూసిందా, కరీంనగర్లో ఈ యొక్క కార్పొరేటర్ల దందాలు ఇవన్నీ. కొంతమంది కార్పొరేటర్లు ఏంటంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని ఎవరు ఏం చేసేటోళ్ళు లేరని చెప్పేసి మామూలు దందాలు కాదు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గంగుల కమలాకరు, ఆ గంగుల కమలాకర్ యొక్క అనుచరులు వీళ్ళంతా. ఆయనకు మరి గంగుల కమలాకరు హ్యాండ్ లేదే ఇదంతా తతంగం జరిగిందంటారా? ఆయన సహకరించిందే ఈ యొక్క దందాలు జరుగుతున్నాయంటారా? దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఖచ్చితంగా ఇక మూసిపడేయాలి. ఇక బీఆర్ఎస్ను లేవకుండా చేయాలి. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ను లేవకుండా చేయాలి. ఫస్ట్ ఇది మొదటి పని. రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్కి కూడా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలు ప్రతిదీ కూడా కాంగ్రెస్ కూడా సేమ్ కేసీఆర్ లెక్కనే. కేసీఆర్ 1 నంబర్ అయితే కాంగ్రెస్ 10 నంబర్, అంత హామీలు ఇచ్చారు. వీళ్ళు ఏది పడితే అది నోటికి ఏదైతే అది వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ రెండింటినీ బొందబెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ లోక్సభకు అభ్యర్థి బండి సంజయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపారు. కరీంనగర్ ప్రజలకు నేను చెప్పేది అదే. కరీంనగర్లో చూసారు కదా రౌడీ షీట్లు, రౌడీలు అయిపోయారు. ఇక కార్పొరేటర్లు మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ అయినాయి. అటువంటి పరిస్థితి అక్కడ. కాబట్టి దయచేసి కరీంనగర్ ప్రజలకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇసొంటోళ్ళు ఉంటే వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసమే ఆయన కార్పొరేటర్లు, వీళ్ళు సేవ చేయాలని కార్పొరేటర్లు కాలే. గంగుల కమలాకర్ కూడా ఆయన వ్యాపారాల కోసం ఎమ్మెల్యే అయ్యింది తప్పితే సేవ చేయాలని కాదు. కాబట్టి సేవ చేసేటోళ్లకు దయచేసి సేవ చేసేటోళ్ళకే వేయాలి. మీరు ప్రజలు క్లియర్గా ఆలోచించండి. డబ్బులు ఈ 500, 1000 ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్. అసలు వీటి గురించి పట్టించుకోకండి. వీటి గురించి ఏం పట్టించుకోవద్దు, డబ్బుల గురించి పట్టించుకోకండి. మీరు ఏంటంటే మంచి నాయకుని ఎన్నుకుంటే ఏంటంటే కరీంనగర్ అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ప్రజలందరూ దయచేసి గమనించాలి. చూడండి, ఈయన మీద రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే ఇంకెవరెవరున్నారో, ఇంకెంతమంది ఉన్నారో. ఇక్కడ మా కాడ కూడా దందాలు బాగా జరిగినాయి. కొంతమంది దందాలు జరిగినాయి. హన్మకొండలో కూడా కొంతమంది కార్పొరేటర్లు చితం కొట్టుడు కొట్టేది. 20-30 మంది పోయి కొడితే వాళ్ళకి ఏం కాదు. వాళ్ళకు కేసులైనా ఏం కాదు. కేసులు కొన్ని సందర్భాల్లో కేసులు కాలే, కొన్ని సందర్భాల్లో కేసులైనా వాళ్ళ ఇంటికి కూడా ఎవరు ఏం చేయలేకపోయింది ప్రభుత్వం. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది కాబట్టి వీళ్ళకి కంపల్సరీ బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఈ యొక్క బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పాతవి మర్చిపోవద్దు. మనం పాతవి మర్చిపోవద్దు. ఇంకెవరెవరున్నారో ఇంకా కరీంనగర్లో ఎవరెవరికి ఆ భాగ్యం ఉన్నదో, రౌడీ షీట్ ఓపెన్ అయ్యే భాగ్యం ఇంకా కరీంనగర్లో ఎవరెవరికి ఉన్నదో ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుందట. ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది ఒక్కొక్కరికి.
భూములు కబ్జా చేసేటప్పుడు లంచాలు అడిగేటప్పుడు భయం ఉండదు, అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గద అనుకుతారు ఒక్కొక్కడు. దయచేసి కరీంనగర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా మీ భూములు గుంజుకున్నట్టు ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ కమిషనర్, అక్కడ పోలీస్ కమిషనర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ని కలవండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. ప్రజలారా ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు దందాలు చాలా చేసిర్రు, ఇంకా తక్కువ వస్తాయి కేసులు, ఇంకా రావాలి. ఖమ్మంలో అయినాయి కేసులు, ఖమ్మంలో అయినాయి, వరంగల్ అయినాయి, ఇప్పుడు కరీంనగర్లో అవుతున్నాయి. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మీ భూములు ఎవరైనా గుంజుకున్నా, మీ భూములు ఎవరైనా గుంజుకున్నా, మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా, గతంలో చేసినా కూడా ఇప్పుడు పోయి కంప్లైంట్ చేయండి, లోపల నొక్కుతారు. ఇది మీకు అవకాశం, మళ్ళీ తర్వాత ఇటువంటి అవకాశం మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రాదు. మీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక రాదు, ఇక ఇటువంటి అవకాశం రాదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రజలందరూ ఎవరికి ఇబ్బంది అయినా, ఎవరికి కడుపు నొప్పి లేసినా కూడా పోయి మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.